అనంతపురంలో సంచలనం రేపిన శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్పై జరిగిన దాడి వ్యవహారంలో నష్టం ఊహించని రీతిలో ఉంది. 10 రోజుల క్రితం సాయినగర్లోని హాస్పిటల్పై లాయర్ సత్యనారాయణ రెడ్డి అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. పార్ట్నర్ల మధ్య ఏర్పడిన వివాదం రాజకీయ రంగు పులుముకుని దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. అయితే ఈ సంఘటనలో అత్యధికంగా నష్టపోయింది మాత్రం డాక్టర్ శ్రీనివాసులు అని చెప్పాలి. తాజాగా ఈ ఘటనకు సంబంధించి డాక్టర్ శ్రీనివాసులు జిల్లా ఎస్పీని కలిసి కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంలో పోలీసుల నుంచి డాక్టర్ శ్రీనివాస్ ఎలాంటి భరోసా వచ్చింది? వివాదం ముగింపునకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తాజా పరిస్థితులపై మిగిలిన పార్ట్నర్లు ఏమంటున్నారు? ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. గత కొద్ది రోజులుగా అనంతపురం నగరంలో తీవ్ర వివాదంగా మారిన సాయినగర్ లోని శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి విషయంలో అసలు ఏం జరుగుతుంది? కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ఆసుపత్రి విషయంలో పార్ట్నర్ల మధ్య తలెత్తిన వివాదం ఎందుకు రాజకీయ రంగు పులుముకొని ఏకంగా దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఇప్పటికే ఈ అంశం ఐన్యూస్ ప్రచారం చేసినటువంటి లోగుట్టు కథనం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. అయితే నగరంలో ఒక గుడ్ విల్ ఉన్న డాక్టర్ శ్రీనివాస్దే ఇందులో మేజర్ షేర్ ఉంది. సత్యనారాయణ రెడ్డితో పాటు మరో 2 పార్ట్నర్ల కంటే అత్యంత ఎక్కువ నష్టం జరుగుతున్నది కూడా ఆయనకే. ఇటీవల ఆసుపత్రి ప్రారంభోత్సవం చేద్దామనుకుంటున్నటువంటి సమయంలో దాడి జరగడం, ఈ కేసులో సత్యనారాయణ రెడ్డికి జైలుకి వెళ్లడం కూడా జరిగింది. ఈ వివాదానికి వారు ముగింపు పలకాలనుకుంటున్నారా, లేదా ఆసుపత్రి ఎప్పుడు ప్రారంభిస్తారు? ఇందులో రాజకీయ నాయకులు ఎలా ఎంటర్ అయ్యారు? రాజకీయ పరపతి ఉన్న అడ్వకేట్ సత్యనారాయణ రెడ్డికే కాకుండా డాక్టర్ శ్రీనివాసరావుకి పొలిటీషియన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఈ వివాదంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు, వైసీపీ, టీడీపీ, బీజేపీ ప్రముఖుల జోక్యం ఎంత? ఇలాంటి అంశాలను డాక్టర్ శ్రీనివాస్ తో పాటు ఇతర పార్ట్నర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ శ్రీనివాస్ అంటే నగరంలో ఒక గుర్తింపు ఉంది. ఎందుకు మీరు ఇలాంటి వివాదాల్లోకి నిజంగా దూరాల్సి వచ్చింది? అంటే మేము చేతులారా చేసుకునేది కాదు కదా. మేము యాక్చువల్లీ అతనికి పార్ట్నర్షిప్ ఇచ్చినారు. అది బిల్డింగ్లో కూడా మేము ఇచ్చిండేది పార్ట్నర్షిప్ బిల్డింగ్లో మాత్రమే. శ్రీనివాస్ హాస్పిటల్కి ప్లస్ బిల్డింగ్కి సంబంధం లేదు. మేము అక్కడ ఉండే పాత ఊర్లో ఉండే శ్రీనివాస్ హాస్పిటల్ని ఇక్కడికి తెచ్చి ఈ బిల్డింగ్లో మేము రన్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ బిల్డింగ్ పర్చేజ్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ పర్చేజ్ చేయడంలో అతను కూడా సత్యనారాయణ రెడ్డి అతను నాకు కూడా ఒక సమ్ పర్సెంటేజ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము కూడా సరే అని చెప్పేసి ఇచ్చినాము. అందులో కూడా 10% ఇస్తాము అంటే అతను మళ్ళీ మాకు కొద్దిగా ఇబ్బంది పెట్టి మళ్ళీ 30% తీసుకున్నాడు. దాంట్లో రెంట్ కూడా మేము ఫిక్స్ చేసుకున్నాము. దానికి సంబంధించి రెంట్ అగ్రిమెంట్ కూడా మనం చేసుకున్నాం. లీజ్ అగ్రిమెంట్ అంటాము. అది కూడా చేసుకున్న తర్వాతనే మనము మళ్ళీ బిల్డింగ్ మళ్ళీ మళ్ళీ రీమోడలింగ్ చేయడం జరిగింది. వాస్తవంగా దీంట్లో ఎవరి వాటా ఎంత ఉంది? ఆ వాటాకి సంబంధించి మీ దగ్గర అగ్రిమెంట్ రాసుకున్నటువంటి పత్రాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి. అది చూసి 50% వాటా నాది ఉంది బిల్డింగ్లో, 30% వాటా సత్యనారాయణ రెడ్డిది ఉంది, 15% వాటా మా డాక్టర్ రాఘవేంద్రది ఉంది, మా ఇంకో పార్ట్నర్ వాటా 5% ఉందండి. అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ వాటాకు సంబంధించి బిల్డింగ్లో వాటానా, లేకపోతే ఆసుపత్రి బిల్డింగ్ రెండుటికి కలిపి ఇందులో సత్యనారాయణ రెడ్డికి వాటా ఉందా? లేదండి, ఓన్లీ బిల్డింగ్లో మాత్రమే వాటా ఉంది. అది కూడా అతనికి బిల్డింగ్లో ఏ అయితే లావాదేవీలు ఉంటాయో, అంటే రెంట్ విషయంలో కానీ ఖర్చుల విషయం కానీ ఏదైనా ఉంటే దాంట్లో 30% అతనికి వస్తుంది. ఓన్లీ లీజ్లో మాత్రమే. బిల్డింగ్ అనేది మాకు శ్రీనివాస హాస్పిటల్కి అతను లీజ్కి ఇచ్చాడు. ఆ శ్రీనివాస హాస్పిటల్లో ఉండేది పార్ట్నర్స్ మేమిద్దరమే, నేను రాఘవేంద్ర మాత్రమే ఉన్నాము. అది అక్కడ నుంచి పాతూరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ షిఫ్ట్ చేద్దామనే ఉద్దేశంతో మేము అది దీనికి లీజ్కి తీసుకున్నాం. దానికి సంబంధించిన పత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయండి. ఇతను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే విషయంలో కాంట్రాక్ట్ కూడా మీరు సత్యనారాయణ రెడ్డికే ఇచ్చినట్టు, ఆయన వర్క్ చేస్తే ఆ వర్క్కు సంబంధించి పేమెంట్ చేయలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. అవునండి, అతను ఆరోపిస్తుండేది 4 కోట్ల వర్క్ చేసిన అని చెప్పేసి ఆరోపిస్తున్నాడు. కానీ మేము అతను ఎక్కడైతే మధ్యలో అతను డ్రాప్ అయి వెళ్ళిపోయాడో 3 ఏళ్ల కిందట, అప్పుడు మేము ఎస్టిమేషన్ వేసినాము. వేరే ఇంజనీర్తో మేము ఎస్టిమేషన్ వేయించినాము. ఆ ఎస్టిమేషన్లో మాకు తెలియనిది ఏమంటే 2,90,00,000 వర్క్ మాత్రం జరిగింది. ఆ 2,90,00,000 అది వదిలేసిన 3 కోట్లు అనుకున్నా కూడా 3 కోట్లు నేను 1.5 కోటి ఇవ్వాలి. ఆ 1.5 కోటి గాను నేను 2,38,00,000 ఇచ్చినట్ల నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అది కావాలంటే మేము మీడియా పరంగా మీకు కూడా చూపిస్తున్నాము. అతను స్వయంగా సంతకాలు చేసినవి.
ఇవన్నీ అతనికి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇచ్చిన అమౌంట్స్ అండి ఇవన్నీ. ఇట్లా మొత్తం కలిపి మేము 2,38,50,000 నేను ఒక్కనే ఇచ్చినాను. మళ్ళీ తర్వాత మా పార్ట్నర్ అయిన రాఘవేంద్ర కూడా 58 లక్షలు ఇచ్చినాడండి. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అట్లా మరి మా ఇంకో పార్ట్నర్ కూడా లత గారు కూడా 28 లక్షలు ఇచ్చినారు. దానికి దానికి సంబంధించింది లావాదేవీలన్నీ బ్యాంక్ ద్వారానే ఇచ్చినారు. అది కూడా ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్. మళ్ళీ అతను ఇంకా మాకు ఇప్పుడు ఏదైతే 4 కోట్లు చేసిన అన్నాడో ఆ చేసినది 3,50,00,000 అని చెప్పేసి మేము ఎస్టిమేషన్ వేసినాము. అది కూడా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పి, మన ప్లస్ మన ఇంతకుముందు ఉండే ఎస్పీ గారు ప్లస్ డిఎస్పీ గారు చెప్పి, మీరు వీడియోలు అన్నీ తీసుకుంటే వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అతను వదిలేసిపోయినప్పుడు ఉండింది. ప్లస్ దాంతోపాటు మేము ఎస్టిమేషన్ వేసినాము. ఆ ఎస్టిమేషన్లో కూడా మాకు వాళ్ళు ఇచ్చింది 2,90,00,000. ఇంకా దాని కానీ ఇంకా అతనే మనకు బాకీ ఉన్నాడు. ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ గారు ఈ వివాదం చెలరేగిన తర్వాత అసలు సత్యనారాయణ రెడ్డి ఎంత వరకు వర్క్ చేశాడో, ఆయన ఎంత పెట్టుబడి పెట్టారు అంటే వర్క్ విషయంలో ఎంత పెట్టారని చెప్పేసి పోలీసులు ఒక ఎస్టిమేషన్ వేశారు. ఆ ఎస్టిమేషన్లోనే దాదాపు 5 కోట్ల వరకు సత్యనారాయణ రెడ్డి పెట్టినట్టు వాళ్ళ వైపు నుంచి వస్తున్న వారు. ఇందులో వాళ్ళకి మిస్గైడ్ చేస్తారండి పోలీసు వాళ్ళు కూడా. వాళ్ళు మిస్గైడ్ చేస్తారు. దానికి సంబంధించి అంటే స్క్వేర్ ఫీట్ ఎంత అని చెప్పేసి మాకు వాళ్ళకి ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో ఆ అగ్రిమెంట్ చూపించకుండా నేను 1,000 స్క్వేర్ ఫీట్తో అని చెప్పేసి రాయిచ్చేసి వాళ్ళకి మిస్గైడ్ చేసి చేస్తాడు. దానివల్ల వాళ్ళకి ఎస్టిమేషన్ అనేది ఎక్కువ వచ్చింది. ఇంకోటి ఏమంటే ఒకసారి కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఏదైతే మనము ఎలివేషన్ సంబంధించి సర్వ కట్టలు కడతామో అవన్నీ వాళ్ళకే ఉంటాయి. కానీ ఆ సర్వ కట్టలు కూడా 35 లక్షలు అని చెప్పేసి రాయడము, సెల్లర్లో ఓన్లీ ఒక ఆల్రెడీ ఉండే రూమ్లకి చిన్న పార్టిషన్ చేసి టైల్స్ వేసిన దానికి ఆ రూమ్కి టైల్స్ వేసిన దానికి 35 లక్షలు రాయడము, ఇవన్నీ ఎక్సెస్ అమౌంట్ రాసి వాళ్ళకి మిస్గైడ్ చేసి చూపించారు. వాటికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా మేము ఆల్రెడీ తీసుకున్నాం. ఎస్ఎఫ్డికి ఎంత అని చెప్పేసి అగ్రిమెంట్ కూడా ఇవన్నీ ఉన్నాయి. అంటే అతను కావాలని దురుద్దేశంతోనే మా దగ్గర. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు ప్రధానంగా నలుగురు కూర్చొని పార్ట్నర్ల మధ్య సమస్యను తెంచుకోవాల్సినటువంటి మీరు ఎందుకు అంటే ఎప్పుడు మీరు కూర్చోలేదా? మీరు పెద్ద మనుషులు కానీ రాజకీయ నాయకులు ఇందులో అందరూ జోక్యం ఉంది. ప్రముఖంగా మా లాయర్లు, డాక్టర్లు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉంది. అయితే ఇంతమంది జోక్యం చేసుకున్నప్పటికీ ఈ సమస్య ఎందుకు తెగలేదండి? సరే, అతని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడే కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఎప్పుడే కానీ మాకు భయభ్రాంతులు గురి చేయడము, అతను కావాల్సినట్లు పంచాయతీ చేసుకున్నాడు. అంటే అమ్మేదానికైతే ఒక పంచాయతీ చేస్తాడు, ఒక లెక్కాచారం వేస్తాడు, కొనేదానికైతే ఒక లెక్కాచారం వేపిస్తాడు. ఎవరైతే ఈ పంచాయతీ పెట్టిస్తాడో వాళ్ళతో ఆల్రెడీ కుమ్మక్క ఏంటాడు. ఆ పంచాయతీ చేసిన కూడా ఆయనకు అనుకూలమయ్యేటట్లే, మాకు అన్యాయం జరిగేటట్లేగానే పంచాయతీ చేయిస్తారు. కానీ న్యాయం అంటే నాకి వాళ్ళకి ఇద్దరికి న్యాయం జరిగేలాగైతే ఆ పంచాయతీ ఇంతవరకు జరగలేదు సార్. ఎప్పుడే కానీ ఆయనకి న్యాయం మాకు అన్యాయం చేసేటట్లే పంచాయతీలు జరిగినాయి. కానీ అందుకు కానీ ఈ పంచాయతీలు అనేది 4 ఏళ్ళ నుంచి తెక్కకుండా ఉన్నాయి సార్. అతను ఎట్లంటే రూపాయికి 6 రెట్లు డబ్బులు కావాలనే ఉద్దేశంతో నేను అమౌంట్ పెట్టాను అది ఇది అంటున్నాడు. కానీ అమౌంట్ మేము 3.5 కోట్లు ఇచ్చినాము. కానీ అతను చేసినది ఇప్పుడు మీకు చూపించాము. అపెక్స్ వాళ్ళు 2,80,00,000 పనే చేశారు అతను రెన్యువేషన్ పని. మిగతాదంతా డబ్బులు ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఆ రోజు ఒకసారి ఒక పెద్ద మనిషితో పంచాయతీ చేసుకున్నప్పుడు నేను చేసిన పనే 3.5 కోట్లు అన్నాడు. దాదాపు 3 సంవత్సరాల తర్వాత, అంటే మేము ఈఎంఐలు కట్టుకొని ఈ బిల్డింగ్ యాలం పోకుండా కాపాడుకొని 3 సంవత్సరాల తర్వాత వచ్చి ఏం చెప్తాడంటే నేను 5 కోట్లు పని చేశాను, నాకు మిగతా మీరే ఇవ్వాలన్నాడు. కానీ ఆ పెద్ద మనిషితో మనం ఒకసారి పంచాయతీలో మళ్ళీ కూర్చొని అడిగితే, లేదురా నువ్వు 3.5 కోట్లే కదా ఆ రోజు నువ్వు పని చేసినా అని చెప్పిండేది, ఈరోజు 5 కోట్లు ఎక్కడ వచ్చినారా, నువ్వేమైనా గాలో కట్టినావారా, 1.5 కోట్లు 3 ఏళ్ళ తర్వాత ఎట్లా ఎక్కువైతుందా అని తిట్టాడు. తిట్టింటే లేదు నాకు నేను ఆ రోజు నువ్వు నాకు సరిగ్గా చేయలేదంటే, మరి నువ్వు ఆ రోజు ఒప్పుకున్నావు కదా 3.5 కోట్లే నేను పని చేసినది అని నువ్వు ఒప్పుకొని ఈరోజు 5 కోట్లు ఎట్లా వస్తాయిరా, అది కాదు. ఇంతవరకు వాళ్ళు పెద్ద మనుషులు ఏం చెప్పారంటే ఈ బ్యాంక్ ఈఎంఐలు కట్టినారు, నువ్వు ఒక ఈఎంఐ కట్టలేదు, ఏలం పోకుండా కాపాడినారు. వాళ్ళని నువ్వు అగ్రిమెంట్ లీజ్కి ఇచ్చి కూడా 10 సంవత్సరాలు పట్టి ఇచ్చి కూడా వాళ్ళని ఒకరోజు కూడా నువ్వు బిల్లులో వ్యాపారం అంటే ఈ హాస్పిటల్ పెట్టుకుని రన్ చేసుకునేదానికి అవకాశం కలపలేదు. కాబట్టి వాళ్ళు పెద్ద మొత్తం అమౌంట్ ఆల్రెడీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. పైగా నీకు 3.5 కోట్ల రినోవేషన్కి ఇచ్చి కూడా నువ్వు 70 లక్షల పని నువ్వు చేయకుండా ఇంటికి వెళ్ళిపోయావు. మిగతాది హాస్పిటల్లో వాటా ఇస్తే కానీ నేను చేయనని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిపోయినావు. అందుకు గాను
వాళ్ళు కూడా నష్టపోయినారా, ఇంతకన్నా నీకు నేను న్యాయం చేయలేను, నువ్వు ఒప్పుకో, ఆ 3.5 కోట్లే నువ్వు పని చేసినది అంతే, నువ్వు ఆ రోజు ఒప్పుకున్నావు దానికే ఒప్పుకో అంటే వీడు ఒప్పుకోలే. లేదు నాకు 6 కోట్లు కావాలా, 5 కోట్లు కావాలన్నాడు. ఇప్పుడు మన ఇష్యూ అంతా ఇదంతా పగలగొట్టిపోయి మనుషులు పిలుచుకొచ్చి 7 కోట్లు అంటాడు. అంటే ఆయనకి నచ్చినట్లా చెప్తాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన రూపాయి సొమ్మికి 7 రెట్లు డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశమే కానీ ఆయనకి పంచాయతీ చేసుకుని సామరస్యంగా ఉందామనేది లేదు. మమ్మల్ని ఎంతసేపు ఉన్న భయభ్రాంతులు గుర్తు చేసి రూపాయికి 7 రెట్లు డబ్బులు తినేయాలనే దురుద్దేశంతో ఉండేవంతో పంచాయతీ ఎట్లయితుంది సార్? మేము ఎక్కడ పిలిస్తే అక్కడ పోయినాము, ఏ పంచాయతీ దగ్గరికి పోతే ఆ పంచాయతీ దగ్గరికి పోయినాము, మేము రాము, మేము పంచాయతీ చేసుకుంటాం. ఆయన దగ్గర నుంచి మేము 4 ఏళ్ళ నుంచి బయటికి పడాలనే ఉద్దేశంతో మేము కొనడానికి అమ్మడానికి రెండింటికి సిద్ధమైపోయినాం పంచాయతీలో. బట్ కానీ ఆయన మాత్రము ఆయన కావాల్సినట్లు పంచాయతీ చేయించుకుంటాడు అనమాట. కొనాలనుకునే రోజు ఒకరో విధంగా పంచాయతీ చేయిస్తాడు, అమ్మాలనుకునే రోజు అమ్మేదానికి ఒకలాగా పంచాయతీ, అంటే ఎటు తిరిగి మాకు అన్యాయం చేసుకునేలాగానే పంచాయతీ చేయించుకుని వచ్చాడు. అందుకని ఇది ఇక్కడ తిక్కకుండా ఉంది సార్. ఈ మధ్యవర్తులు కూడా కొంచెము ఆయన వన్ సైడే విని ఆయనకే మద్దతు పలికారు కానీ ఈ నిజాయితీలు తెలుసుకోకుండా కొంచెం మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఇది పంచాయతీ ఇంతవరకు తిక్కకుండా పోయింది సార్. ఇప్పుడు ప్రధానంగా ఆయన 7 కోట్ల రూపాయలు నాకు డబ్బులు రావాలా, అన్ని రకాలుగా నేను పెట్టిన పెట్టుబడికి అంటున్నారు. మీరు ఫైనల్గా పెద్ద మనుషులతో మీరు ఎస్టిమేషన్లు కానీ ఇవి కానీ పోలీసులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు లేదా అడ్వకేట్స్ దగ్గర కూడా పంచాయతీ జరిగింది. ఫైనల్గా మీరు ఎంత అమౌంట్ పే చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? సార్ ఇప్పుడైతే మేము అప్పుడే ఆల్రెడీ ఇంతకుముందు అన్ని మేము ఒక విషయం చెప్పాము. మేము అమ్మేదానికి కొనేదానికి రెడీగా ఉన్నామని చెప్పాము. కానీ వాళ్ళకి నచ్చినట్లు అతను కొనాలనుకున్నప్పుడు ఒకలాగా రేటు పెట్టాడు, అమ్మాలనుకున్నప్పుడు ఒకలాగా రేటు పెట్టాడు. అంటే మాకు అన్యాయం చేయని ఉద్దేశంతోనే. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నీకు కరెక్ట్గా ఎందుకు చెప్పలేకపోతే అంటే ఇప్పుడు ఇతను మొన్న 23వ తారీఖు వచ్చి నష్టం చేసిపోయాడు కదా, ఇది ఎంత నష్టం జరిగింది, దీనికి ఇంకా వాల్యుయేషన్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క వచ్చి కొటేషన్ ఇస్తున్నారు. మళ్ళీ మేమంతా మేము ముగ్గురు కూర్చొని ఒక అందాజుకి వస్తే ఇది ఎంత నష్టమైందని తెలిస్తే దానికి అనుకూలంగా మళ్ళీ మనం ఎంత అనేది మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇంకా మేమే ఒక నిర్ధారణకు రాలేదు సార్. మేము ఆ ట్రాన్స్లో ఉన్నాం సార్. ఇంకా దాంట్లో నుంచి ఇంకా మేము బయట రాలేకుండా ఉన్నాం. ఎంత అనేది దాడికి జరగకముందు మీరు ఎంతవరకు ఆయనకి పేమెంట్ చేస్తామని చెప్పారు? అదే సార్, ఇప్పుడు 13.5 కోట్లకి ఒక పంచాయతీ జరిగింది సార్. దాదాపు 3 ఏళ్ళ కింద 13.5 కోట్లకి ఆయనే కొనాలని. ఆ రోజు కూడా మేము 14.75కి మేము కొంటామన్నా కూడా మాకు బిల్డింగ్ ఇవ్వలేదు, ఆయనకి ఇవ్వాలని చెప్పేసి 13.5 కోట్లు కొన్నారు. అంటే 10 కోట్లు, అంటే ఈ రినివేషన్కి 3.5 కోట్లు. దానికి మేము అమౌంట్ కూడా పే చేసాము. ఆయన క్లెయిమ్ చేసినది 3.5 కోట్లు పనే చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు. దానికి 3.5 కోట్లు మేము అప్పు కూడా డబ్బులు కూడా దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చినా కూడా ఆయన కూడా ఒప్పుకున్నాడు పంచాయతీలో. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, సంతకం తీసుకున్నాడు, డబ్బులు తీసుకునేట్లు సంతకాలు కూడా ఉన్నాయి. ఇంక మిగతాది 875 దీనికి కానీ మిగతా ఈ బీపీఎస్కి కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ డిమాలిష్ కానీ అవన్నిటి కలిపి 10 వేసుకున్నాము. 10 ప్లస్ ఒక 3.5 రినివేషన్కి 13.5కి గాను తెగింది సార్. ఆ రోజు నుంచి అతను ఈ రోజు వరకు ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక కంతు కట్టలే. ఎట్లా ఎక్కువైతుంది సార్ అది? 13.5లో 4 కోట్లు బ్యాంక్ లోన్ వచ్చింది సార్. బ్యాంక్ లోన్ కూడా వచ్చింది సార్ 4 కోట్లు. ఆ 4 కోట్లు అది కూడా బ్యాంక్ లోన్ కూడా తీసేయాలి. ఈఎంఐలు కట్టాం కదా సార్, అతను ఈఎంఐలు కట్టలేదు, తీసేసి కదా సార్ వచ్చేది. బ్యాంకు లోన్ పోయి ప్లస్ అతనికి మనం మనం సెట్ చేసుకున్నామో ఫస్ట్ పంచాయతీలో దానికను అతనికి మనం ఇవ్వాల్సింది 1,65,00,000 ఇవ్వాలండి. అంతే సార్. ఇంకా ఆ రోజు నుంచి అతను ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు సార్. ఈ 3 ఏళ్ళ నుంచి మేమే ఈఎంఐలు కట్టినాము. మళ్ళీ రిమైనింగ్ అతను వదిలేసిన పని లిఫ్ట్ వర్క్ కావచ్చు, ఇంటీరియర్ డిజైన్ కావచ్చు, ఎలివేషన్ కావచ్చు, మిగతా అతను వదిలేసిపోయిన పనులు కావచ్చు, అన్నీ మేమే జనరేటర్ అవన్నీ మేమే 3 ఏళ్ళ మేమే చేసుకుని ఈఎంఐలు కట్టుకుంటూ ముందుకు వచ్చాము. అతను 13.5 వరకే అతను వాటా లోన్ పోగా అతను 30% ఉన్నాడు. కానీ బిల్డింగ్లో ఆసుపత్రుల్లో ఏం పెట్టలేదు సార్. అంటే ఇండివిజువల్ అంతా ఇతను లేదు సార్. ఇప్పుడు అతనిది సొమ్ము కాదు కాబట్టి అతను 23వ తారీఖు దుండుగులతో వచ్చి 30 మందితో వచ్చి ఇదంతా ధ్వంసం చేసిపోయాడు. అతను రూపాయి సొమ్ము పెట్టింటే అతను తెలిసేది. మేము ఎంతో కష్టపడి వాళ్ళతో వీళ్ళతో అప్పులు తీసుకొని ఇంట్లో లేడీస్ బంగారు అది అప్పులు తీసుకొని వచ్చి మేము తీసుకుని వచ్చి పెడితే కష్టపడి పెడితే అతను వచ్చి ధ్వంసం చేసిపోయాడు. అంటే ఇక్కడే అర్థమవుతుంది మీకు, అతను ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టలేదు కాబట్టే, అతను చేయలేదు కాబట్టే ఇంత ధ్వంసం చేసిపోయాడు. ఈ సొమ్ము ఆయనది కాదు కాబట్టి. అతనిదే ఇంటికి 10 రూపాయలు సొమ్ము పెట్టింటే ఆయన తెలిసేశారు. ఎంత ఫైనల్గా ఈ పంచాయతీ పెంచుకునే దానికి మీరు సిద్ధంగా ఉన్నారా, లేకపోతే ఈ వివాదం ఇలాగే పెంచుకునే పరిస్థితి? సార్ మేము 4 సంవత్సరాల నుంచి అతని నుంచి మేము విముక్తి పొంది మేము సమస్య లేకుండా ప్రశాంతంగా జీవనం గడపాలని మేము చేశాము. అతను ఉద్దేశము 4 సంవత్సరాల నుంచి ఆయన మా దగ్గర నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మమ్మల్ని భయభ్రాంతులు చేయాలి,
రూపాయికి 6 రెట్లు 7 రెట్లు డబ్బు తీసుకోవాలనుకుంటున్నాడు కానీ పంచాయతీ చేసుకోవాలనేది లేదు సార్. అటువైపు ఇటువైపు రెండు ఉంటే పంచాయతీలు తగ్గుతాయి కానీ ఒకవైపు ఉంటే కాదు సార్. మేమైతే చాలా ప్రయత్నాలు చేసాం పంచాయతీ చేసుకునే సమస్యగా పోవాలని చూసాం కానీ అతను దురుద్దేశంతో ఉన్నాడు సార్. దురుద్దేశంతో ఉండేవాడిని మేము చేసుకోగలము? అతను ఇంకోటి అతను అడిగే సొమ్ము అంత ఇవ్వాలంటే మేము ఏదో రైతు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు, మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన వాళ్ళు ఆయన కోట్లు అడిగితే అంటే మేమేం బాన్ ఫ్రమ్ గోల్డెన్ స్పూన్లో ఏం కాదు సార్ అన్ని డబ్బులు ఇచ్చేదానికి. అది అతను అర్థం చేసుకోవాలి, లేదా అతనికి ఇచ్చే మద్దతుదారులు కూడా అర్థం చేసుకోవాలి. మేము అన్ని కోట్లు ఇవ్వలేము. మాది ఇంక ఉరేసుకొని చనిపోవడం తప్ప అన్ని కోట్లు అయితే మేము ఇవ్వలేము సార్. మా చేత కాదు, మా దగ్గర లేదు కూడా. మేము ఎంతవరకు ఇస్తాము, ఆయనకి ఎంత వాటా రావాల్సిందో అంతవరకు ఇచ్చేదానికి మేము సమ్ముఖమే. అంతేగాని ఆయన అడిగినంత 6 రెట్లు 7 రెట్లు ఇవ్వలేము సార్. ఎడ్యుకేటెడే కానీ ఈ వివాదములోకి సంబంధించి ఒక 144 సెక్షన్ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యి మరి ఈ రకంగా మీరు దౌర్జన్యంగా బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అని చెప్పేసి మీ మీద ఒక ప్రధానమైన ఆరోపణ. సార్ ఆయన ఎవరైతే ఈ ఆరోపణ చేసినారో సత్యనారాయణ రెడ్డి కూడా న్యాయవాది అంటున్నాడు కదా సార్. మరి అదే న్యాయవాదికి 145 సెక్షన్ ఎప్పుడు ఆర్డర్ వచ్చింది, ఎప్పుడు క్యాన్సిల్ చేసిన అనే విషయం కూడా ఆయనకు తెలుసు సార్. 2022లో ఈ ఆర్డర్ ఇస్తే 2023లో మాకు కోర్టు నుంచి మేము తెచ్చుకొని 145 మేము ఆర్డర్ ఇచ్చేసినాడు సార్. 145 సెక్షన్ ఏం లేదు సార్. ఆయన అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అంటే మీరు ఎంటర్ అయినప్పుడు 144 సెక్షన్ లేదంటారా? లేదు సార్. మేము ఎంటర్ అయినప్పుడు అక్టోబర్ 3వ తారీఖు ఏదైతే ఎంటర్ అయినామో 145 సెక్షన్ ఉంది అంటున్నాడో 145 సెక్షన్ లేదు సార్, పెట్టలేదు సార్. మేడం ఇప్పటి వరకు దీంట్లో సిపిఐతో పాటు కమ్యూనిస్టు, కాంగ్రెస్, తెలుగుదేశము, వైసీపీను ఈ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మీకు న్యాయం చేయలేదా? సార్ రాజకీయ పార్టీలు అంటే ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడు సార్. మేము సామాన్యులము. ఆయనకు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడితో పరిచయాలు ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పంచాయతీకి రమ్మన్నా కానీ మేము వైసీపీలో 3 సంవత్సరాలు పంచాయతీలు తిరిగినాం సార్. కానీ ఎక్కడ మాకు న్యాయం జరగలేదు సార్. ఎందుకంటే ఆయనకు అనుకూలమే సార్. ఆయనకైతే ఒక రేటు చెప్తారు, మాకైతే ఒక రేటు చెప్తారు సార్. సార్ అదెక్కడ న్యాయం అన్నా? పోనీ ఒక బిల్డింగ్ ఇంత వాల్యుయేషన్ వేసి ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి చెప్పండి అన్నా, అట్లయినా మేము చేస్తామంటే లేదు, వాడికే ఇవ్వండి, వాడు చంపేస్తాడు, మీకెందుకుమ్మా, వాడు చంపుతాడు, మీకెందుకు అనే మాట తప్ప లేదు లేరా వాళ్ళు అమౌంట్ పెట్టినారు వాళ్ళకి న్యాయం చేయాలని ఎవరు చెప్పరు సార్. అంటే ఇప్పుడు దాదాపు పొలిటీషియన్స్ అందరూ కూడా ఆయన రాజకీయంగా చాలా పరపతి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఆయన వైపు నుంచి చూస్తే నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా నాకు న్యాయం చేయలేదు, వాళ్ళకే సపోర్ట్ చేశారు కాబట్టి ఈ వివాదం తెంచుకోకుండా ఇలాగనే పెండింగ్ పడుతూ వివాదంగా మారింది అంట. సార్ రాజకీయ నాయకుడు ఆయనకు సపోర్ట్ చేయలేదు, మాకే సపోర్ట్ చేస్తున్నారంటే ఈ పాటికి మేము హాస్పిటల్ రన్ చేసుకోవాలి కదా సార్. మాకే చేస్తున్నారు సపోర్ట్ అన్నప్పుడు ఈరోజు ఇట్లా దౌర్జన్యం ఎట్లా జరుగుతుంది సార్? మాకు సపోర్ట్ చేసిందంటే మేము హాస్పిటల్ 3 ఏళ్ళ నుంచి మూతేసుకొని కూర్చోం కదా సార్, రన్ చేసుకుంటాం కదా. పట్ట పగలు నడి రోడ్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీల మద్దతు లేని లోపలికి ఎట్లా వస్తాడు సార్? మారణాదాయతలతో మనుషులను చంపడానికి కూడా వెనుకంటే చూడండి. ఇంత పరిస్థితి చరిత్రలో ఎప్పుడన్నా చూసినారా సార్? 30% నాకు హాస్పిటల్లో భాగం ఉంది అంటానాడే, హాస్పిటల్లో భాగం ఉంటే పగలు కొడతాడా సార్? లీగల్గా నీకున్నప్పుడు కోర్టుకు పోయి ఫైట్ చేశాను, నువ్వు న్యాయవాదివే కదా, కోర్టుకు పోయి ఫైట్ చేయి. ఆల్రెడీ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ వేసుకున్నాం సార్ మేము. మళ్ళీ నీకు ఉన్నప్పుడు నువ్వు ఫైట్ చేయాలి. కానీ ఇంత న్యాయవాదిని నేను రాజకీయ నాయకుడు అంటే ఏ రాజకీయ నాయకుడు చెప్తాడు సార్ ఇంత పట్టపగలు పోయి దౌర్జన్యం చేయమని చెప్పి? ఇంత దాడి చేసి మారణాదాయులతో ఇంత చరిత్రలో అనంతపురంలో ఇదే మొదటిసారి సార్. ఇదే లాస్ట్ కావాలని కూడా కోరుకుంటున్నాం సార్ మేము. మేడం ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు ఫైనల్గా మీరు ఈ సమస్యని తెంచాలంటే పొలిటీషియన్స్ని కానీ లేకుంటే ఒక న్యాయపరంగా కానీ మీరు ఏం కోరుకుంటున్నారు? సార్ సమస్య తెంచుకోవాలని మేము ఎప్పుడు అనుకుంటున్నాం సార్. ఈ రోజు కూడా మేము సమస్య తెంచుకోవాలని చూస్తున్నాము. అది చట్టపరంగా తెంచుకోవాలా, రాజకీయ పరంగా తెంచుకోలేదు మేము ఇంకా ఏం ఆలోచనలో లేం సార్. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులు కూడా మాకు గతంలో కూడా ఏం సహాయం చేయలేదు సార్. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నా మాకు న్యాయం జరుగుతుందేమన్నాం, కానీ మేము చట్టపరంగా ఫైట్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు రాజీ కావాలని కోరుకుంటున్నప్పుడు మీరు ఆయన చెప్పిన దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారు సార్? ఇప్పుడు రాజీ కావాలనుకున్నప్పుడు ఆయన చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయాలంటే మీరే మీ దాంట్లోనే చేశారు సార్. ఆయన 7 కోట్లు ఇవ్వాలా 6 కోట్లు ఇవ్వాలా అనేసి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పెట్టుబడి ఎంత పెట్టినామనేది ప్రతిదానికి మా దగ్గర ₹1 కూడా ఆధారం ఉంది సార్. ఆయన పెట్టిన దానికి ఒక ఆధారం తీసుకురమ్మనండి సార్. ఏదైనా కూడా ఒక పెద్ద మనిషి దగ్గర కూర్చున్నప్పుడు నువ్వెంత పెట్టినావు నేనెంత పెట్టిన దానికి ప్రతిదానికి ఒక రాతపూర్వకంగా ఏదైనా ఉంటుంది. దానికి రాతపూర్వకంలో ఆయనకి ఎంత ఇవ్వాల్సి వస్తే అంత ఇస్తాము, మేము ఎంత తీసుకోవాల్సి ఉంటే అంత ఉంటుంది కదా సార్. ఏమీ ఒక రాతపూర్వకం ఇంతవరకు ప్రతిసారి మేమే తీసుకుపోతాం, కానీ ఆయన ఏ ఆధారమో ఆయన దగ్గర లేదు సార్, తీసుకొని రాడు కూడా.
ఇదో మేము ఎస్ఎఫ్టీ ప్రకారము ఆయనకు అగ్రిమెంట్ ఇచ్చినాము, ఆ ఎస్ఎఫ్టీ ప్రకారం రేట్ వేయమనండి. ఆయన మధ్యలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వదిలిపోయినాడు. సో మేము ఎంత అమౌంట్ ఇచ్చినాం అనేది కూడా మా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది సార్. మేము 3,35,00,000 అమౌంట్ ఆయనకి ఇచ్చినాము. హాస్పిటల్లో ఆయనకి ఏమాత్రం భాగం లేదు సార్. బిల్డింగ్ రెన్యువేషన్ ఒక బిల్డింగ్లోనే భాగం ఉంది. హాస్పిటల్లో భాగం ఉన్నది ఒక పేపర్ చూపివ్వండి సార్ మాకు. హాస్పిటల్లో నాకు షేర్ ఉంది. హాస్పిటల్లో షేర్ ఉన్నప్పుడు నువ్వు ఇంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు సార్. నాకు భాగం ఉంటే నేను చేయను సార్. ఆయనకు లేదు కాబట్టి, ఆయన డబ్బులు పెట్టలేదు కాబట్టి ఈ విధంగా దౌర్జన్యం చేసినాడు అంటే బిల్డింగ్కే పెట్టాను, ఆ అమౌంట్ అడుగుతున్నాను, ఇవ్వటం లేదు. సార్. బిల్డింగ్కు ఎంత అమౌంట్ పెట్టినాడో ఆయన చూపిమన్నాడు సార్ పేపరు. బిల్డింగ్కు పెట్టినది ఒక లెక్కాచారం చూపిలే కదా సార్. మేము ఎంత ఇప్పుడు ఆయన బిల్డింగ్కు కట్టినాం సార్, రెనోవేషన్ వర్క్ తీసుకున్నాము. మేము 70% షేరు, ఆయన 30%. మేము 70%కు ఎంత అమౌంట్ పెట్టినామో ఆయన 30%కి ఎంత అమౌంట్ పెట్టినాడో చూపిమనండి. మేము అతను చేసిన వర్క్ కన్నా అతను మధ్యలో ఏదైతే వదిలిపెట్టిపోయినాడో ఆ రోజు ఇంజనీర్స్ ఎస్టిమేషన్ వేసినారో ఆయన వేసిన దానికన్నా మేము 1,50,00,000 ఎక్కువ అమౌంట్ ఇచ్చినాము. మళ్ళీ ఆయన ఎక్కడ పెట్టినాడు సార్ అమౌంట్? ఆయన పెట్టినది చూపిమనండి. ఆయన ఏ అమౌంట్ పెట్టలేదు సార్. అంటే ఈ అనంతపురం సాయినగర్లోని శ్రీనివాస మల్టీ స్పెషల్ హాస్పిటల్ సంబంధించి ఈ వివాదం ఇంకా చాలా రోజుల వరకు ఇలాగే కొనసాగే పరిస్థితి ఉంది, ఇంకా ముదిరే పరిస్థితి ఉంది. కానీ ఈ వివాదం తెగే పరిస్థితి అయితే కూడా కనిపించడం లేదు. అయితే ఈ పంచాయతీ తెంచుకోవడానికి, ఈ వివాదం నుంచి మేము బయటపడడానికి ఎవరి దగ్గరికి రమ్మన్నా మరి ఈ న్యాయపరంగా మాకు న్యాయం చేస్తారంటే మేము అది కోర్టు అయినా లేకపోతే రాజకీయ నాయకులైనా లేదా కాంట్రాక్టర్లైనా ఎవరి దగ్గరికైనా వచ్చి సమస్యను తెంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే పెట్టింది రూపాయి అయితే ఆయన అందుకు రూపాయికి 6 రూపాయలు అడుగుతున్నాడు. ఆయన పెట్టిన అమౌంట్కి ఖచ్చితంగా మేము పే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో అదే చెప్పాం, తర్వాత ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. ఆయన పెట్టిన దానికి ఏదైనా పేపర్ చూపిస్తే అందుకు సంబంధించిన అమౌంట్ మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పటికే చాలా నష్టపోయాం, చాలా విసిగిపోయాం, మానసికంగా చాలా వరకు కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఎటు నుంచి వచ్చి ఎవరు మాకు సమస్య పరిష్కారం చేసినా మేము సమస్యను తెంచుకోవడానికి, ప్రశాంతంగా ఈ హాస్పిటల్ని రన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నామని చెప్పేసి డాక్టర్ శ్రీనివాసరావుతో పాటు వాళ్ళ ఇద్దరు పార్ట్నర్లు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం.